హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 483 పాయింట్స్ డౌన్ అయ్యి 58,965 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 110 పాయింట్స్ డౌన్ అయ్యి 17,675 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 138 పాయింట్స్ డౌన్ అయ్యి 37,614 దగ్గర క్లోజ్ అయింది. సో ఇవాళ టూ ఇంట్రెస్టింగ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక కంపెనీ ఏమో 4,500 రూపీస్ షేర్ ప్రైస్ ఉంటే 10 రూపీస్లో రైట్స్ ఇష్యూని ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొక కంపెనీ ఇవాళ లిస్ట్ అయింది, వెరాడా లెర్నింగ్ సొల్యూషన్స్. అది మీరు గమనిస్తే ఎన్ఎస్సీలో ఏమో 131 గాను, బిఎస్సీలో 160 గాను ఉంది. ఒక హ్యూజ్ గ్యాప్ ఈవెన్ క్లోజింగ్లో కూడా మనకు కనిపిస్తుంది. వీటి గురించి మాట్లాడుకునే ముందు ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీని గమనించే ప్రయత్నం చేస్తే, ఈ వీక్ మనకి చాలా షార్ట్ వీక్, మీన్స్ మండే, ట్యూస్డే, వెనస్డే మాత్రమే, ఈ 3 డేస్ మాత్రమే మనకి మార్కెట్ ఓపెన్లో ఉంటుంది. థర్స్డే, ఫ్రైడే మనకి హాలిడేస్ కాబట్టి, ఎక్స్పైరీ కూడా థర్స్డే హాలిడే కాబట్టి వెనస్డే ఉండబోతుంది. అండ్ టీసీఎస్ రిజల్ట్స్ మనకి రాబోతున్నాయి. ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఉంటుంది యూజువల్గా. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంత లోయర్ సైడే ఉన్నాయి, మీన్స్ కొంత వీక్గానే ఉంటాయని నెంబర్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఈ మార్కెట్ ఒక యాక్టివిటీ వల్ల రేంజ్ బౌండ్లోనే కనిపించింది. ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ ఇంకొంతవరకు ఫాల్ అయ్యి అక్కడి నుంచి రికవర్ అవుతూ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర, నిఫ్టీ అనే కాదు ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో మీరు గమనించిన ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర, రెసిస్టెన్స్ దగ్గర ఇవాళ రిజెక్షన్ మార్కెట్లో కనిపించింది. అండ్ ఈ రీసెంట్ డేస్లో మోస్ట్ ఆఫ్ ద డేస్ని మీరు గమనిస్తే ఓపెనింగ్ గ్యాప్ డౌన్, అక్కడి నుంచి మార్కెట్ అగైన్ ఓపెనింగ్ ని క్రాస్ చేస్తూ అప్ సైడ్కి వెళ్లే ప్రయత్నం. అగైన్ ప్రతిసారి లాస్ట్ టైమ్స్ లో కూడా గమనిస్తే సెకండ్ హాఫ్ లోనే మనకి సెల్లింగ్ కనిపిస్తూ వచ్చింది. ఈసారి కూడా అలానే సెకండ్ హాఫ్ లో ఏ గెయిన్స్ అయితే ఫస్ట్ హాఫ్ లో వచ్చుంటాయో వాటిని అరైజ్ చేస్తూ సెకండ్ హాఫ్ లో సెల్లింగ్ మనకు కనిపిస్తూ ఉంది. రికార్డ్ స్థాయిలో మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ అయితే వచ్చాయి. ఓవరాల్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా రీటైలర్స్ ఒక పార్టిసిపేషన్ స్టిల్ స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి. ఏ మనీని అయితే మ్యూచువల్ ఫండ్స్ లోకి రీటైలర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారో అది వాళ్ళ ఐడియల్ గా ఉంచడానికి లేదు, మార్కెట్స్ పడ్డాక తర్వాత కొందాంలే అని సర్టెన్ రేషియో ప్రకారం మెయింటైన్ చేస్తూ మార్కెట్స్ లో కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు రీటైలర్స్ ఒక ఇన్ఫ్యూజన్, డిఐఎస్ ఒక యాక్టివిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ సెల్లింగ్ బ్యాక్ మెయిన్ రోల్ ప్లే చేసినదైతే ఎఫ్ఐఎస్. రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ బయర్స్ గా ఆల్మోస్ట్ 6 కన్సిక్యూటివ్ సెషన్స్ దగ్గరగా మార్కెట్ లో బై చేస్తూ వచ్చారు. బట్ రీసెంట్ డేస్ లో ఎఫ్ఐఎస్ అగైన్ వాళ్ళ సెల్లింగ్ యాక్టివిటీని కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్ గా 570 అండ్ అంతకు ముందు 5,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండడం కారణంగా మోస్ట్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వడ్డీ రేట్లను పెంచుతా, అలాగే బ్యాలెన్స్ షీట్ ని కూడా తగ్గిస్తాయని వస్తున్న అప్డేట్స్ తో, యాక్చువల్ గా అప్డేట్స్ రిలేటెడ్ గా స్పెక్యులేషన్ వచ్చాకే ఎఫ్ఐఎస్ కూడా సెల్లింగ్ సైడ్ మూవ్ అయ్యారు. బట్ ప్రీవియస్ టైమ్స్ తో పోలిస్తే రీసెంట్ ట్రేడింగ్ సెషన్ లో ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ 500 crores మాత్రమే సెల్ చేశారు. కాబట్టి ఇక ఫర్దర్ గా వాళ్ళ సెల్లింగ్ కొంత తగ్గుతూ బై సైడ్ వస్తున్నారా లేదా అగైన్ వాళ్ళు సెల్ సైడ్ ఉంటున్నారా అనేది ఫర్దర్ మార్కెట్ ఒక డైనమిక్స్ ని డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మాట్లాడుకుందాం, శాండూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఓర్స్. ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ 4,500 నియర్ టు ఉంది. ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లోకి వెళ్ళింది. అండ్ లాస్ట్ 1 year లోనే నియర్ టు 300% దగ్గరగా రిటర్న్ ఇచ్చింది. ఈ కంపెనీ నిన్న మీన్స్ మార్చ్ 10th రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఒక అప్డేట్ చేశారు. వీళ్ళు నియర్ టు 1,80,00,000 షేర్స్ దగ్గరగా రైట్స్ ఇష్యూలో వాళ్ళ ఇన్వెస్టర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారని, ఎవరెవరైతే ఈ కంపెనీలో ఒక్కొక్క షేర్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి 2 రైట్ షేర్స్ దగ్గరగా, ఒక్క షేర్ హోల్డ్ చేస్తుంటే 2 రైట్ షేర్స్ దగ్గరగా వీళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారని. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్, ఆ ప్రొవైడ్ చేసిన రైట్స్ షేర్ అనేది 10 రూపీస్లో ఉంటుందనేలా వీళ్ళు అప్డేట్ చేయడంతో, అప్డేట్ వచ్చే పాయింట్కి అంతకుముందు క్లోజింగ్ ప్రైస్ చూస్తే నియర్ టు 3,800 అక్కడ ట్రేడ్ అవుతున్న స్టాక్ 10 రూపీస్లో రైట్స్ ఇష్యూ ఇస్తున్నారు. అది కూడా ఒక్కొక్క షేర్ హోల్డ్ చేసిన వాళ్ళకి 2 షేర్స్ ప్రొవైడ్ చేస్తారని చేసిన అప్డేట్తో అది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ ఒక హ్యూజ్ అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి స్టాక్ ఇవాళ నియర్ టు 20% దగ్గరగా గెయిన్ అయింది. ఇక్కడ ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ని మాట్లాడుకోవాలి. మొదటిది, ఒకవేళ మీరు ఈ కంపెనీలో ఎగ్జిస్టింగ్గా షేర్ హోల్డర్ అయినట్లయితే, మీరు ఒకవేళ ఈ రైట్స్ ఇష్యూని అప్లై చేయకపోతే, ఒకవేళ మీకు తెలియకో లేకపోతే ప్రాసెస్ అర్థం కాకో మీరు అప్లై చేయకపోతే 66% దగ్గరగా మీరు లాస్ అవుతారు. రీజన్, స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ మీ ప్రమేయం ఉన్నా లేకపోయినా సరే ఆటోమేటిక్గా జరిగిపోయే ఈవెంట్స్. ఎక్స్ డేట్ రోజు ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది, ఓవర్ ద పీరియడ్ షేర్స్ వచ్చి మీకు డీమ్యాట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. కానీ రైట్స్ అలా కాదు. రైట్స్ కంపెనీ ప్రొవైడ్ చేసిన ప్రైస్ మీకు అట్రాక్టివ్గా అనిపిస్తుంటే యాజ్ అ షేర్ హోల్డర్ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. ఇంత అట్రాక్టివ్ ప్రైస్లో వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఒకవేళ రీటైలర్స్ పార్టిసిపేట్ చేయకపోతే ప్రమోటర్సే పార్టిసిపేట్ చేసి ఫుల్లీ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇఫ్ ఈ కంపెనీలో మీరు ఎగ్జిస్టింగ్గా షేర్ హోల్డర్ అయితే అది ఖచ్చితంగా మీరు రైట్స్ ఇష్యూని అప్లై చేయాలి. ఇంతకీ రికార్డ్ డేట్ ఎప్పుడు? రికార్డ్ డేట్ని ఏం అనౌన్స్ చేయలేదు. యాక్చువల్గా ఇది పబ్లిష్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఇది మిస్టేక్ అయ్యొచ్చు, మళ్ళీ వాళ్ళు క్లారిఫికేషన్ ఎర్రర్ అని మళ్ళీ ఇంకొకటి అప్డేట్ చేస్తారనుకున్నారు. ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి మేనేజ్మెంట్ వచ్చి లేదు మేము ఇంటెన్షనల్ గానే 10 రూపీస్ పెట్టాం, దీనికి రీజన్ ప్రీవియస్ గా ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి రివార్డ్ చేయడం అని చెప్పారు. ప్యూర్లీ రివార్డ్ చేయాలనుకుంటే అనదర్ వేస్ కూడా ఉన్నాయి, బట్ వీళ్ళు రైట్స్ ఇష్యూని సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు రివార్డ్ చేయడంతో పాటు వాల్యూమ్స్ ని కూడా పెంచాలనుకుంటున్నాం. డ్రాప్ కనిపించింది, రీటైలర్స్ పార్టిసిపేషన్ పెంచడం కోసం కూడా ఇలా చేస్తున్నాం అని చెప్పారు. బికాస్ ఎవ్రీ 2 షేర్స్ కి ఒక షేర్ ఫ్రీగా ఇస్తున్నారంటే
ఇప్పుడు హోల్డ్ చేసిన ఒక్కొక్క షేర్ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంకి 3 షేర్స్ అవుతుంది. అండ్ ఇస్తున్నది 10 రూపీస్లో కాబట్టి ఎంటైర్ ఈక్వేట్ చేస్తే ఆఫ్టర్ రైట్స్ మనకి 1600 రూపీస్ దగ్గరగా షేర్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. దీంతో ఎగ్జిస్టింగ్గా ఉన్న ఈక్విటీ షేర్స్ 90 lakh ఈక్విటీ షేర్స్ 2.7 crore షేర్స్గా అవుతాయని మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. ఇదేం ఫ్రాడ్ కంపెనీ కూడా కాదు. MOILకి కాంపిటీటర్ లైక్ మ్యాంగనీస్ ఓర్ని మైన్ చేసే కంపెనీస్లో MOILకి ఇండియాలో ఉన్న సెకండ్ లార్జెస్ట్ కాంపిటీటర్. అండ్ 900 crore దగ్గరగా క్యాపిటల్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లో ఉన్నారు. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది. అండ్ ఈవెన్ గ్లోబల్ గా ఉన్న అన్సర్టనిటీ కారణంగా కూడా మెటల్ ప్రైసెస్ డ్రాస్టిక్ గా పెరగడం కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా ప్రాఫిటబిలిటీని అయితే పెంచింది. బట్ మెటల్స్ యాజ్ ఎ సిక్లికల్ బిజినెస్ ఎంటైర్ సిచ్యువేషన్స్ అన్ని కూడా క్లియర్ అయితే మళ్ళీ మెటల్ ప్రైసెస్ కూల్ ఆఫ్ అవుతాయి. అప్పుడు వీళ్ళ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పై ఇంపాక్ట్ అయితే ఉంటుంది. టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన JLR బిజినెస్ అప్డేట్ గ్లోబల్ హోల్సేల్ డేటా అప్డేట్ అయితే ఇస్తున్నారు. Q4 రిలేటెడ్ గా క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో సేల్స్ 11% గ్రో అయ్యాయి అంటున్నారు. నియర్ టు 76,500 యూనిట్స్ దగ్గరగా సేల్ చేశారని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ చిప్ షార్టేజ్ ఉంది కదా, సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్, అది గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుందని అప్డేట్ చేశారు. సో సెమీ కండక్టర్స్ లో ఏ ఇష్యూనైతే ఇప్పుడు ఆటో సెక్టార్ ఫేస్ చేస్తూ వచ్చిందో ఆ ఇష్యూ ప్రెసెంట్ గ్రాడ్యువల్ గా ఈజ్ అవుతుందని, సెమీ కండక్టర్స్ ఒక అవైలబిలిటీ వీళ్ళకి దొరుకుతుందని. సో ఆల్రెడీ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉంది. వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా నియర్ టు 1.68 lakh crore గా ఉందని చెప్తున్నారు. సో డిమాండ్ మీన్స్ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంది. సెమీ కండక్టర్ షార్టేజ్ కూడా వీక్ అవుతుంది కాబట్టి మీన్స్ ఈజ్ అవుతుంది కాబట్టి ఈ Q4లో పాజిటివ్ ఫ్రీ క్యాష్ ను కూడా వీళ్ళు అచీవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఈ అప్డేట్స్ తర్వాత JP Morgan వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ 515 టార్గెట్ నెక్స్ట్ 12 months రిలేటెడ్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్లయితే చెప్తున్నారు. నెక్స్ట్ టాటా పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ కొంత నెగిటివ్ గా ఉంటున్నా టాటా పవర్ నియర్ టు 2% దగ్గరగా పాజిటివ్ గా ఉంది. మీరు కొంత టైం బ్యాక్ నుంచి వెళ్ళినట్లయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో UAEకి సంబంధించిన ముబాదలా వాళ్ళు వీళ్ళు రిలయన్స్ జియో అండ్ రిలయన్స్ రీటైల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారు ప్రీవియస్గా. ఈ ముబాదలా వాళ్ళు UAEకి సంబంధించిన ముబాదలా వాళ్ళు అండ్ బ్లాక్ రాక్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ వీళ్ళు టాటా పవర్ కి సంబంధించిన రెన్యూబుల్ అసెట్స్ లోకి గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన అసెట్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తారని ఎలా ప్రీవియస్ గా స్పెక్యులేషన్ ఉండేది. ఇప్పుడు ఈ 2 నేమ్స్ కి అడిషన్ గా ఇంకొక నేమ్ వినిపిస్తుంది. సౌదీ అరేబియాకి సంబంధించిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ వాళ్ళు కూడా కోల్ రిలేటెడ్ గా జనరేట్ చేస్తున్న ఎనర్జీ అలాగే కార్బన్ రిలేటెడ్ గా చేస్తున్న బిజినెస్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద అన్ని సెగ్మెంట్స్ ఈ రెన్యూబుల్ అలాగే గ్రీన్ ఎనర్జీ సెగ్మెంట్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని దాని రిలేటెడ్గా డిస్కషన్స్ నడుస్తున్నాయని ఎలా మింట్ వాళ్ళు రిపోర్ట్ చేసిన ఆర్టికల్తో స్టాక్ ఇవాళ పాజిటివ్గా ఉంది. మార్కెట్లో సమ్ స్పెక్యులేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ కంపెనీలో ఇలా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయని, ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలోపే మార్కెట్ ఆల్రెడీ స్పెక్యులేట్ చేసేస్తుంది స్టాక్ని. ఇఫ్ ఒకవేళ అవి వస్తే ఆ పాయింట్లో కొంతవరకే ర్యాలీ ఉండి అక్కడి నుంచి అగైన్ మళ్ళీ కొంత కన్సాలిడేషన్ కొంత కరెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. అగైన్ మింట్ వాళ్ళే రిపోర్ట్ చేస్తున్నారు. ఇది వీళ్ళు యుఎస్కి సంబంధించిన ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ అయిన అపోలో గ్లోబల్ వాళ్ళతో టాక్స్లో ఉన్నారని, నియర్ టు $1 బిలియన్ దగ్గరగా డెట్ అలాగే ఈక్విటీని ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని రైజ్ చేయబోతున్నారని ఎలా మింట్ వాళ్ళు అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ప్రీవియస్ మంత్లోనే ప్రమోటర్స్ నియర్ టు 4,500 crore దగ్గరగా ఈ కంపెనీలో మనీని ఇన్ఫ్యూజ్ చేశారు, మీన్స్ మనీని పెట్టారు. అండ్ రీసెంట్గా కూడా ఈ బ్యాంక్ గ్యారంటీస్ లైక్ ఈ వడాఫోన్ ఐడియా కానీ ఎయిర్టెల్ కానీ వీళ్ళు చేసిన బిజినెస్ రిలేటెడ్గా బ్యాంక్స్ కొంత గ్యారంటీని కొంత ఫండ్స్ని బ్లాక్ చేసి ఉంటాయి. కానీ ఆ ఫండ్స్ని కూడా ఇప్పుడు ఆ బ్యాంక్స్ వీటికే రిలీజ్ చేసేసాయి. సో క్యాపిటల్ పరంగా వడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ రిలేటెడ్గా రీసెంట్ టైమ్స్లో అడ్వాంటేజే కనిపిస్తుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఆర్పు అండ్ బిజినెస్ క్వాలిటీ పరంగా ఎయిర్టెల్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ వడాఫోన్ ఐడియాలో అంత స్ట్రాంగ్ ప్లే రీసెంట్ క్వార్టర్స్ అండ్ నెంబర్స్లో కనిపించట్లేదు. బట్ కంపెనీని రివైవ్ చేయాలనే ప్రయత్నంలో ప్రమోటర్స్ ఉన్నట్లు మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్లో డేటా అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రమోటర్స్ ఫండ్స్ని రైజ్ చేసినట్లయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రుచి సోయా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎప్పుడైతే FPOను అనౌన్స్ చేశారో ఆ పాయింట్ నుంచి స్టాక్ ప్రైస్లో కొంత వొలటైలిటీ. రుచి సోయాకు మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్కి ఇస్తున్న ఇంటర్వ్యూస్లో వాళ్ళు చెప్తున్నది పతాంజలికి సంబంధించిన ఎంటైర్ ఫుడ్ డివిజన్ని రుచి సోయాకి ఇవ్వాలనే ప్రయత్నంలో పతాంజలి వాళ్ళు ఉన్నారని. సో మనం కొంత బ్యాక్ వెళ్తే మే 2021లో రుచి సోయా వాళ్ళు పతాంజలి వాళ్ళకి సంబంధించిన బిస్కెట్స్, రస్క్ అలాగే కుకీస్కి సంబంధించిన సెగ్మెంట్స్ని అక్వైర్ చేశారు. అండ్ ఈవెన్ జూన్ 2021లో పతాంజలికి సంబంధించిన బ్రేక్ఫాస్ట్ సెగ్మెంట్ని కూడా అక్వైర్ చేశారు. ఇక మిగిలింది గీ ఒకటి. ఈ గీ సెగ్మెంట్ని కూడా బికాస్ ఇది మంచి సేల్స్ ఇప్పుడు ప్రెసెంట్ పతాంజలి వాళ్ళకి ఇస్తుంది. ఇది కూడా రుచి సోయా వాళ్ళు పతాంజలి నుంచి అక్వైర్ చేస్తే ఒక స్ట్రాంగ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో రుచి సోయాకి అయితే ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ చేసి వీళ్ళ ఎబిటాని కూడా ఒక స్ట్రాంగ్ గ్రోత్ రేట్తో గ్రో చేయాలనుకున్నట్లు కూడా రుచి సోయాకు మేనేజ్మెంట్ చెప్తుంది. నెక్స్ట్ SMS లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ API ఫెసిలిటీ రిలేటెడ్గా APIs తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా US FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ చేశారని, అలా ఇన్స్పెక్షన్ చేశాక ఎటువంటి అబ్జర్వేషన్స్ లేవని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారని వీళ్ళ ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయడంతో మనకి తెలుసు US FDA వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఎటువంటి ఇష్యూస్ లేవని వాళ్ళు ఏ నెగిటివ్ రివ్యూ ఇవ్వకపోవడమే పాజిటివ్. సో దాంతో స్టాక్ ఇవాళ 11% దగ్గరగా గెయిన్స్తో క్లోజ్ అయింది. నెక్స్ట్ HAL గురించి మాట్లాడుకోవాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్.
స్టాక్ రిలేటెడ్గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ ది సిఎల్ఎస్ఏ వాళ్ళు వీళ్ళు ఈ స్టాక్ అనే కాదు ఎంటైర్ డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్గా ఒక హ్యూజ్ ఆపర్చునిటీ ఉందని, ఇండియాలో ఇంపోర్ట్స్ రెస్ట్రిక్షన్స్ విధిస్తున్నారు కాబట్టి ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్కి ఒక హ్యూజ్ ఆపర్చునిటీ ఫ్యూచర్లో ఉందని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నది $28 బిలియన్, బట్ ఇన్ ద బెస్ట్ కేస్ $80 బిలియన్ దగ్గరగా కూడా డిఫెన్స్ స్పేస్లో ఉన్న ప్రెజెంట్ ఇండియన్ కంపెనీస్కి ఆపర్చునిటీ ఉందని. అందులో భాగంగా చూస్తే వీళ్ళు మేజర్గా చూస్తున్న ప్లేయర్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అని చెప్తున్నారు. 1930 నెక్స్ట్ 12 months టార్గెట్ గాను, అండ్ బీఈఎల్ కూడా నెక్స్ట్ ప్రిఫర్డ్ పిక్ గా వీళ్ళు మెన్షన్ చేస్తూ 280 టార్గెట్ గాను వీళ్ళు ఇస్తున్నారు. దీంతో పాటు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్, వీళ్ళు ఇస్రోకి సంబంధించిన పిఎస్ఎల్వి ఆర్డర్ రిలేటెడ్ గా L1 బిడ్డర్, లోయెస్ట్ బిడ్డర్ గా అయితే విన్ అయ్యారు. సో ఇస్రో వాళ్ళు పిఎస్ఎల్వి రిలేటెడ్ గా చేసిన ఆప్షన్ లో వీళ్ళు L1 బిడ్డర్ గా నిలవడం మీన్స్ లోయెస్ట్ బిడ్డర్ గా నిలవడం. యాక్చువల్ గా వీళ్ళు అండ్ ఎల్ఎన్టీ వాళ్ళు కలిపి ప్రాజెక్ట్ కి అటెండ్ అయ్యారు. వాళ్ళ కన్సార్షియం కి ఈ ప్రాజెక్ట్ అలాట్ అయింది, వాళ్ళే L1 బిడ్డర్ గా ఉన్నారనడంతో అది కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇంకొక పాజిటివ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వెరాండా లెర్నింగ్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఇవాళ మార్కెట్లో లిస్ట్ అయిన స్టాక్. ఎన్ఎస్సిలో మీరు గమనించారంటే 131, బిఎస్సిలో మీరు గమనించారంటే 160, చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. ఇక్కడ 2 ఇంపార్టెంట్ లెర్నింగ్స్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఎందుకు ఇలా జరిగింది? ఓపెనింగే మనకి చాలా వేరియేషన్ వచ్చింది. ఓపెనింగ్ ఎన్ఎస్సిలో 125, బిఎస్సిలో 157 దగ్గరగా అయింది. ఇది T2T మీన్స్ ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్లో ఉండడం కారణంగా లిస్ట్ అయిన తర్వాత ఓపెన్ అయిన ప్రైస్ దగ్గర నుంచి 5% అప్పర్ సర్క్యూట్ ఉంటుంది. ఓపెన్ అయిన ప్రైస్ దగ్గర నుంచి, ఐపీఓ ప్రైస్ నుంచి కాదు. సో అలా చూస్తే ఇది ఓపెనింగ్ దగ్గర నుంచి 5% క్యాలిక్యులేట్ చేసి ఎన్ఎస్సిలోను అప్పర్ సర్క్యూట్లోను, బిఎస్సిలోను అప్పర్ సర్క్యూట్లోను క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇష్యూ అంతా కూడా ఓపెన్ అవుతున్న పాయింట్లో ఎన్ఎస్సిలో కేవలం బయ్యర్స్ మాత్రమే ఉన్నారు. సెల్లర్స్ దగ్గర నుంచి ఈక్విలిబ్రియం అటైన్ అవ్వలేదు. ఐపీఓ ప్రైస్కి నియర్ టు 40 lakh షేర్స్ దగ్గరగా కేవలం బయ్యర్సే ఉన్నారు ఆ పాయింట్లో. సో సెల్లర్స్ లేకపోవడం కారణంగా అక్కడ ఈక్విలిబ్రియం మీన్స్ ఒక ఫెయిర్ ప్రైస్ అనేది అక్కడ ఎవాల్వ్ అవ్వలేదు. వేరస్ బిఎస్సిలో ఎవాల్వ్ అయింది, అన్లెస్ ఎక్స్చేంజెస్ రిజాల్వ్ చేస్తే తప్పించి. బికాస్ ఓపెన్ అయిన దగ్గర నుంచి అగైన్ 5% అప్పర్ సర్క్యూట్, 5% లోయర్ సర్క్యూట్లో ఉంటుంది కాబట్టి ఎక్స్చేంజెస్ ఇన్వాల్వ్ అయి ప్రైస్ని ఈక్విలిబ్రియంకి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇది రీసెంట్గా ఐపీఓకి వచ్చిన కంపెనీ. వీళ్ళు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, యూపీఎస్సీ, స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ, రైల్వే కానీ, ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, వీటి రిలేటెడ్గా కోర్సెస్ని వీళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మోంటే కార్లో గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ క్లాతింగ్ కంపెనీ, స్పెషల్లీ వింటర్ రిలేటెడ్గా వీళ్ళ క్లాతింగ్ని ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు రీసెంట్గా వీళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేస్తున్నా. ఈవెన్ రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడు కూడా వచ్చిన క్వార్టర్లీ నెంబర్స్ ఇప్పుడు వచ్చిన క్వార్టర్లీ నెంబర్స్ దగ్గరగా కూడా లేకపోవడం మీన్స్ బెస్ట్ ఎవర్ సేల్స్ని వీళ్ళు రిపోర్ట్ చేయడంతో స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. నెక్స్ట్ ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎంసీఎక్స్ వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్న కమోడిటీ డెరివేటివ్స్ ప్లాట్ఫామ్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. అగ్రిమెంట్ April 12th కంప్లీట్ అయిందని. ఇందులో భాగంగా అక్కడి కమోడిటీ డెరివేటివ్ ప్లాట్ఫామ్లో రెగ్యులేషన్, ప్రొడక్ట్స్, క్లియరింగ్, సెటిల్మెంట్ సర్వీసెస్, ట్రేడింగ్ అండ్ వేర్ హౌసింగ్ సర్వీసెస్ రిలేటెడ్గా ఎంసీఎక్స్ వాళ్ళు సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారని ఇలా ఎంసీఎక్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 17,750, ఇఫ్ అది బ్రేక్ అయితే 17,790 to 17,810. ఆఫ్టర్ 17,750 ఈ జోన్ని రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను. అండ్ డౌన్ సైడ్ 17,640, ఇఫ్ అది బ్రేక్ అయితే 17,570 to 17,550 ఆ 20 పాయింట్ జోన్ని సెకండ్ లెవెల్ ఆఫ్ సపోర్ట్గా గమనిస్తున్నాను. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా కూడా ఇమీడియట్ రెసిస్టెన్స్ 37,855. ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ April 6th నుంచి కూడా టాప్ సైడ్ 37,880 జోన్ అండ్ డౌన్ సైడ్ 37,440. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేట్ అవుతుంది. కాబట్టి ఈ రేంజ్ని బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్కి వస్తున్నా ఫర్దర్గా మనకు మంచి మూవ్ ఉండడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఇమీడియట్గా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ని ఆ జోన్స్ దగ్గరే ఉంచాను. ఇఫ్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 38,160 అండ్ ఇఫ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే 37,320ని ఫర్దర్ లెవెల్స్గా గమనిస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ April మంత్కి సంబంధించిన కాంట్రాక్ట్స్లో ఉన్న డేటాని గమనిస్తుంటే, కంబైన్ చేస్తుంటే ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 18,000 దగ్గర ఒక హ్యూజ్ ఓఐ అయితే ఓవరాల్గాను అండ్ ఈవెన్ ఇంట్రాడేలో కూడా స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. 17,800 దగ్గర కూడా బిల్డ్ అవుతుంది. కానీ అక్కడ పుట్ సైడ్ కూడా ఈవెన్ ఇందా మనీకి వచ్చి కూడా అక్కడ రైట్ చేస్తున్నారు. కాబట్టి 18,000ని మనం ఒక స్ట్రాంగ్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా గమనించవచ్చు. అండ్ డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఇమీడియట్గా 17,600 గుడ్ రైటింగ్ కనిపిస్తుంది. సో కాబట్టి ఈవెన్ 17,600 ఒక ఇంపార్టెంట్ లెవెల్గా గమనించవచ్చు. అది వెరీ నియర్గా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ 17,400. సో 17,400 to 18,000 ఈ 600 పాయింట్ జోన్లో నెక్స్ట్ కమింగ్ డేస్లో మార్కెట్ ట్రేడ్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.